మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం వీడియో పూర్తిగా చూడండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసిన ఫండ్స్ ని ఒక దగ్గర పూల్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని డిఫరెంట్ అసెట్ అలొకేషన్స్ లో ఇన్వెస్ట్ చేయడమే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ ని ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ అనేది మేనేజ్ చేయడం జరుగుతుంది. అదే స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి ఈ ఫండ్స్ మొత్తానికి మీరే మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మ్యూచువల్ ఫండ్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మినిమం 500 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయకముందు మ్యూచువల్ ఫండ్ లో ఉన్న బేసిక్ కామన్ టర్మ్స్ అనేవి మనం తెలుసుకోవడానికి ఈ వీడియోలో పూర్తిగా ట్రై చేద్దాం. ఫస్ట్, ఈక్విటీ, డెప్ట్, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అండ్ అదర్ ఫండ్స్. ఈక్విటీ కేటగిరీస్ వచ్చేసరికి దీనిలో 3 సబ్ కేటగిరీస్ ఉంటాయి: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ సెక్టర్లో మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉన్న స్టాక్స్లో టాప్ 1 to 100 స్టాక్స్ అనేది లార్జ్ క్యాప్ సెక్టార్లో ఉంటాయి. అదే మిడ్ క్యాప్కి వచ్చేసరికి మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉన్న 100 to 250 స్టాక్స్ అనేది మిడ్ క్యాప్ కేటగిరీకి చెందుతాయి. అదే స్మాల్ క్యాప్ కేటగిరీకి వచ్చేసరికి 251 అండ్ రిమైనింగ్ స్టాక్స్ అన్ని స్మాల్ క్యాప్ కేటగిరీస్కి చెందుతాయి. ఇప్పుడు మనం డెప్ట్ కేటగిరీని తెలుసుకుందాం. డెప్ట్ కేటగిరీలోకి వచ్చేసరికి మెయిన్గా ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేస్తుందంటే కార్పొరేట్ బాండ్స్లో కానీ గవర్నమెంట్ బాండ్స్లో కానీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. కమింగ్ టు హైబ్రిడ్కి వచ్చేసరికి మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఈక్విటీ కేటగిరీలో 50% ఉంటుంది, డెప్ట్ కేటగిరీలో 50% ఉంటుంది. సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ ఫండ్ అండ్ చిల్డ్రన్ ఫండ్. సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్లో ఎక్కువ చిల్డ్రన్ ఫండ్స్ అండ్ రిటైర్మెంట్ ఫండ్స్ మాత్రం ఎక్కువ కన్సిడర్ చేసుకుంటాను. అదర్ ఫండ్స్కి వచ్చేసరికి ఇండెక్స్ ఫండ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాను. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు పూర్తిగా చూడబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తుంది, ఒకటి రెగ్యులర్, ఒకటి డైరెక్ట్. మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నా సరే ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ ఏ డైరెక్ట్ ఫండ్. రెగ్యులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే రెగ్యులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మిడిల్ మ్యాన్ అనేది ఉంటాడు. సో మనకు వచ్చిన ప్రాఫిట్స్లో వాళ్ళకి ఎక్కువ శాతం డబ్బులు వెళ్ళిపోతాయి కాబట్టి రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యము. ఐ ఆల్వేస్ సజెస్ట్ డైరెక్ట్ ఫండ్స్. ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఓన్లీ గ్రోత్ అండ్ డైరెక్ట్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫండ్లో డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఉందా లేదో చెక్ చేసుకోండి. సో ఈ ఫండ్స్కి ఇక్కడ క్రిజల్ రేటింగ్ అనేది 5 స్టార్ ఇవ్వడం జరిగింది. ఈ ఫండ్స్లో సిన్స్ ఇన్సెప్షన్ ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి 16.95% అనేది జనరేట్ చేయడం జరిగింది. అదే ఇదే ఫండ్ 1 ఇయర్లో 39.74% అనేది జనరేట్ చేయడం జరిగింది. ఇదే ఫండ్ 5 ఇయర్స్లో 20% అనేది రిటర్న్ ఇవ్వడం జరిగింది. అదే 10 ఇయర్స్లో 18.99% అనేది రిటర్న్స్ ఇచ్చింది. ఈ రిటర్న్స్ అనేవి ప్రీవియస్గా ఇచ్చిన రిటర్న్స్, తర్వాత ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇక్కడ కేటగిరీ వచ్చేసరికి ఈక్విటీ లార్జ్ క్యాప్ కేటగిరీకి చెందింది. ఇక్కడ మీరు ఎక్కువగా చూడాల్సింది ఇక్కడ కనిపిస్తున్న టోటల్ అసెట్స్ ఏమొచ్చి 21,453.98 crores అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంటే మనలాంటి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి టోటల్గా పూల్ చేసిన మనీ మొత్తం 21,453 crores అనేది ఇక్కడ అసెట్స్ కింద చూపిస్తున్నారు. నెక్స్ట్, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఆప్షన్లో NAVM వచ్చి 84.06 రూపీస్ అనేది ఉన్నది. ఇక్కడ మీరు మెయిన్గా చూడాల్సింది ఎగ్జిట్ లోడ్. ఈ ఫండ్కి వచ్చేసరికి ఎగ్జిట్ లోడ్ 1%గా చూపించారు. అంటే ఎగ్జిట్ లోడ్ అంటే పెనాల్టీ. ఇన్ కేస్ వితిన్ 7 daysలో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రాల్ చేసినట్లయితే మనకి 1% ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెనాల్టీ పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న TER టోటల్ ఎక్స్పెన్స్ రేషియో 0.82 కింద ఉన్నది. అంటే మన ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బుల్ని ఫండ్ మేనేజర్ డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తున్నారు కదా. సో ఫండ్ మేనేజర్ ఫీజే ఈ ఎక్స్పెన్స్ రేషియో. ఈ ఎక్స్పెన్స్ రేషియో ఏమొచ్చి 0.82% కింద నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్కి ఉన్నది. ఇప్పుడు మన ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం.
మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే మీరు తప్పనిసరిగా ఒక డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను జిరోదా కాయిన్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇక్కడ సర్చ్ బార్లో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ అని టైప్ చేస్తే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఈక్విటీ లార్జ్ క్యాప్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ NAV 84.061. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏమొచ్చి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. మీరు నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్లో SIP స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ SIP అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న మ్యాండేట్ ఆప్షన్ని క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్లో 500 అని ఎంటర్ చేసి ఇన్స్టాల్మెంట్ అమౌంట్లో 5000 అని ఎంటర్ చేసి నేను మంత్లీ 5000 రూపీస్ SIP చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 5000 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మంత్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఏ డేట్లో నేను సపోజ్ నేను ఒక 8th డేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్ SIP మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే మీ SIP అనేది ఇనిషియేట్ అవుతుంది. నేను ఇక్కడ SIP కాకుండా లంసంలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ బై ఆప్షన్ మీద క్లిక్ చేసి సపోజ్ నేను ఒక 10,000 అని ఎంటర్ చేసి బై ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే మీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మ్యూచువల్ ఫండ్ మీద కంప్లీట్ సిరీస్ చేయబోతున్నాను. ఆ వీడియోస్ కూడా మీరు కంప్లీట్గా చూడాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి.